జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. నా పేరు లత. నేను యూఏలో ఉంటాను. నేను ఈ సంవత్సరం తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారి దగ్గర నేర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ మేడం గారి వీడియోస్ 30 వీడియోస్ చూశాను. మేడం పాశ్రాలు సేవించడము, మీనింగ్ చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ఇయర్ కూడా మేడం గారి వీడియోస్ ఓపెన్ చేసి చూశాను. మేడం గారు అందులో ఎవరైనా పాశ్రాలు నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని పెట్టారు. సో అది చూసి నేను మేడంకి మెసేజ్ చేస్తే మేడం ఒకటి గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. ఆండాదేవి అనుగ్రహంతో నేను జాయిన్ అయ్యాను అనిపించింది క్లాసెస్లో. 30 పాశ్రాలు 30 డేస్ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. మేడం ప్రతి పాశ్రము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీనింగ్ కూడా బాగా చెప్పారు. 30 పాశ్రాలు అందరితో చదివిస్తారు. అందరు పర్ఫెక్ట్ అయ్యేదాకా కూడా చదివిస్తారు. తిరుప్పావైలో సబ్జెక్ట్ చాలా ఉంది. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాము తిరుప్పావైలో. ఇంకా క్లాస్ 1 అవర్ కానీ క్లాస్ ఎక్స్టెండ్ అయ్యేది. ఎందుకంటే మేడం మేము ఏదైనా డౌట్ అడిగితే దానికి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చేవారు. తిరుప్పావై 1 మంత్ కానీ 1 మంత్ సరిపోదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఉంది కదా, ఒక 3 మంత్స్ పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మేడము భగవద్భక్తి గురించి ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటారు. ఒకటి రంగనాథుల స్వామివారి వీడియో ఒకటి పంపారు. నాకు అది బాగా నచ్చింది. నాకు రంగనాథ స్వామివారు అంత బాగుంటారని నాకు తెలీదు. నేను డైరెక్ట్గా చూడలేదు. స్వామివారిని చూసి అబ్బా అసలు ఎంత బాగుంటారా స్వామివారు అనుకున్నాను. చాలా బాగా నచ్చింది స్వామివారి వీడియో. ఇంకొకటి మేడం గారు ఒకటి టెంపుల్లో తిరుప్పావై వ్రతం చేసింది ఒకటి వీడియో పెట్టారు. అందులో తిరుప్పావై ముగ్గులు ఒకటి చూశాను, ఆండాళదేవి ముగ్గులు. అది చూసి నాకు చాలా అమేజింగ్గా అనిపించింది. తిరుప్పావై ముగ్గులు ఉంటాయని కూడా నాకు తెలీదు. ఆ వీడియోలో చూసి నేను కూడా వేయాలి అని నాకు అనిపించి ఇంకా గూగుల్లో చూసి నేను భోగి పండుగ రోజు నేను ముగ్గు వేశాను. ఇంకా ఇంట్లో ఎవ్రీడే 30 పాశ్రాలు సేవించడము, ఇంకా ఇంట్లో ముగ్గులు వేయడము, ఆండాళదేవి ప్రసన్నురాలు అయ్యింది అనేసి నాకు భోగి పండుగ రోజు ఇంకా ఆ రోజు ఇంకా తెలిసిపోయింది. ఇంకా మేడం గారు మంచి మంచి విషయాలు షేర్ చేయడం వల్లనే నేను ఆ ముగ్గు వేయగలిగాను. నాకు తెలీదు ముగ్గుల గురించి. ఇంకా ఆండాళదేవి ఫైనల్గా ప్రసన్నురాలు అయ్యింది. నాకు కొన్ని పాజిటివ్ సైన్స్ ఇంట్లో చూశాను. అది అమ్మగారు ఆండాళదేవి ఇంటికి వచ్చి వెళ్ళింది అన్నట్టుగా నాకు కొన్ని సైన్స్ వచ్చాయి, నేను చూశాను. ఇంకా మేడం క్లాస్లో చాలా బాగా ఏదైనా అడిగితే చెప్తారు, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇంకా క్లాస్కి ఎవరైనా రాకపోతే ఈ గోపిక రాలేదు, ఆ గోపిక రాలేదని అంటుండేవారు. మేడం మమ్మల్ని గోపికలా చూశారు. మేము మేడం గారిని ఆండాళదేవిలా భావించాము. ఆండాళదేవి మేము గోపికలను కలిసి ఈ సంవత్సరము తిరుప్పావై వ్రతం చేశాము. ఇంకా ఆండాళదేవి కోకిల మంజుల శ్రీ గారి రూపంలో ఉన్నారు. మేడం గారి దగ్గర ఎన్నో మంచి మంచి విషయాలు మేము తెలుసుకుంటున్నాము. భక్తికి సంబంధించి ఎన్నో మంచి మంచి విషయాలు షేర్ చేస్తున్నారు. ఇంకా క్లాసెస్ ఏమైనా చెప్తే కూడా మేము నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇంకొకసారి కోకిల మంజుల శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు తిరుప్పావై అనే దివ్య వ్రతాన్ని మాకు ఏమి తెలియని వాళ్ళకి మాకు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మాతో ఒక వ్రతం చేపించారు అని అనుకుంటున్నాను. మేడం గారికి ధన్యవాదములు. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం.